ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మట్టి మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్, ఈ 2 టోకెన్స్‌కి సంబంధించిన టైమింగ్స్‌లో టీటీడీ మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ వివరాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం తిరుమల దర్శనాల వివరాలు, అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో ఇచ్చే రూమ్స్ వివరాలు మరియు తిరుపతి మరియు తిరుమలకు ఏ సమయానికి చేరుకుంటే ఈ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు రూమ్స్ ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఉన్న వారికి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌ను అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. జూలై 1వ తేదీన 2వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ జారీ చేయలేదండి. మళ్ళీ జూలై 2వ తేదీ నుంచి జూలై 3వ తేదీకి సంబంధించిన టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 4వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను జూలై 3వ తేదీన జారీ చేయడం జరిగింది. అయితే ఈ జూన్ 30వ తేదీ వరకు కూడా మధ్యాహ్నం నుంచి ఉదయం ఈ విధంగా టైమింగ్స్ చేంజ్ చేస్తూ రావడం జరిగింది. ముందుగా సాయంత్రం 4 గంటలకు టోకెన్ జారీ చేయడం జరిగింది. భక్తుల రద్దీని బట్టి 12 గంటలకు, 9 గంటలకు, 8 గంటలకు ఈ విధంగా జారీ చేయడం జరిగింది. అయితే జూలై 2వ తేదీన 3వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను సాయంత్రం ఎగ్జాక్ట్‌గా 4 గంటలకు 10,000 టోకెన్స్‌ను జారీ చేయడం జరిగింది. అయితే ఈ టోకెన్స్ అయిపోవడానికి సాయంత్రం 8 గంటల వరకు ఈ టోకెన్స్ అలాగే ఉన్నాయి. అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్ 2,000 జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 4వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను జూలై 3వ తేదీన ఎగ్జాక్ట్‌గా 3 గంటల 20 నిమిషాలకు ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ 12,000 టోకెన్స్ జారీ చేయడం జరిగింది. మొదలుపెట్టడం జరిగింది జారీ చేయడం. అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్‌ను 2,000 టోకెన్స్‌ను జారీ చేయడం మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ టోకెన్స్ అన్నీ కంప్లీట్ అయ్యే సమయానికి 6 గంటల వరకు ఈ టోకెన్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇందులో ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు అయిపోవడం జరిగింది. అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్ 6 గంటలకు కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. ఇక ఈ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్యదర్శన్ టోకెన్స్ పొందాలి అంటే మీరు తిరుపతికి మధ్యాహ్నం 12 గంటల లోపు చేరుకుంటే ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల సమయంలో ఏ సమయంలో అయినా ఈ టోకెన్స్ జారీ చేయవచ్చు. కాబట్టి 12 గంటల లోపు మీరు తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా మీకు టోకెన్స్ దొరుకుతాయి. మీరు ఈ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అంటే ప్రతిరోజు కూడా తిరుపతి మెయిన్ బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్‌కి ఆపోజిట్‌లో ఉన్న విష్ణు నివాసంలో మరియు అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ఈ 3 చోట్ల కూడా ఒకేసారి ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 చోట్ల కలిపే ఈ 8,000 నుంచి 13,000 టోకెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్‌ను భూదేవి కాంప్లెక్స్‌లో కొత్తగా సెపరేట్ ఏర్పాటు చేసిన కౌంటర్స్‌లో ఈ దివ్యదర్శన్ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్‌డి ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ జారీ చేయడానికి సెపరేట్ క్యూ లైన్స్ ఉంటాయి. అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్ జారీ చేయడానికి సెపరేట్ క్యూ లైన్స్ ఉంటాయి. ఒకవేళ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేవారు అదే మార్గంలో వెళ్ళే టోకెన్స్ కావాలనుకుంటే వారికి ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా వెళ్ళి ఈ టోకెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇందులో ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ ప్రతిరోజు కూడా 8,000 నుంచి 13,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్ కూడా ప్రతిరోజు 2,000 నుంచి 3,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ టోకెన్స్ అన్నీ కూడా ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అన్నీ కూడా 3 ప్రదేశాలకు కలిపి ఈ 8,000 నుంచి 13,000 వరకు టోకెన్స్ జారీ చేస్తారు. కాబట్టి మీరు తిరుపతికి 12 గంటల లోపు చేరుకుంటే మీకు ఖచ్చితంగా టోకెన్స్ దొరుకుతాయి. 12 నుంచి 4 గంటల లోపు ఏ సమయంలో అయినా ఈ టోకెన్స్ జారీ చేయవచ్చు. అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్ కూడా 12 నుంచి 4 గంటల లోపు ఏ సమయానికైనా జారీ చేయవచ్చు. ఈ భక్తుల రద్దీని బట్టి ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తిరుమల వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఎస్ఎస్‌డి మరియు దివ్యదర్శన్ టోకెన్స్ అనేవి దొరుకుతాయి. అదేవిధంగా ఈ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ మరియు దివ్యదర్శన్ టోకెన్స్ పొందాలి అంటే మీరు ఖచ్చితంగా
ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. మొబైల్‌లో చూపిస్తే మీకు ఎస్ఎస్‌డి మరియు దివ్యదర్శన్ టోకెన్స్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ క్యారీ చేయవలసి ఉంటుంది. జిరాక్స్ అయితే మీకు సంబంధించిన ఫోటో, ఆధార్ కార్డ్ నంబర్ ఇవి డీటెయిల్స్ క్లియర్‌గా ఉండేటట్టు జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. లేదా ఒరిజినల్ తీసుకున్నా సరిపోతుంది. ఒరిజినల్ లేకపోతే ఖచ్చితంగా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్‌లో చూపిస్తే ఇవ్వరు కాబట్టి ముందుగానే మీరు జిరాక్స్ తీసుకొని వెళ్ళడం మంచిది. దివ్యదర్శన్ టోకెన్స్‌కైనా, అదేవిధంగా ఎస్ఎస్‌డి ట్రాన్స్‌ఫర్ సర్వదర్శన్ టోకెన్స్‌కైనా, అదేవిధంగా మనకు తిరుమలకు సంబంధించిన ఎలాంటి దర్శనాలకైనా 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. కానీ ఏజ్ ప్రూఫ్ కోసం దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని క్యారీ చేయవలసి ఉంటుంది. ఇక 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్‌డి ట్రాన్స్‌ఫర్ సర్వదర్శన్ మరియు దివ్యదర్శన్ టోకెన్ కావాలి అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే ఒకవేళ ఎంతమంది వెళ్తే అంతమంది కూడా లైన్‌లో వేచి ఉండి ఈ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం లైన్‌లో వేచి ఉన్నాక టోకెన్ ఇచ్చే సమయంలో ఆధార్ కార్డ్ తీసుకొని అదేవిధంగా ఆధార్ నంబర్ ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఫోటో ఈ దర్శన్ టోకెన్స్ పైన రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి సంబంధించిన టోకెన్ వారికి మాత్రమే ఒక టోకెన్ ఒకరికే ఇస్తారు కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. లైన్‌లో వెళ్ళి ఈ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ అయినా లేదా ఎస్ దివ్యదర్శన్ టోకెన్ అయినా సరే. ఇక ఈ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు. అనగా సొంత వెహికల్‌లో వెళ్ళవచ్చు, ప్రైవేట్ వెహికల్‌లో వెళ్ళవచ్చు, లేదా బస్సులో వెళ్ళవచ్చు. లేదా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. మరియు శ్రీవారిమెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. ఎందుకంటే వీరికి ఎలాంటి స్కానింగ్ చేయించాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. అదే భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ఇచ్చే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళేవారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్ పొందిన భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు మార్గ మధ్యలో 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది కాబట్టి వీరు ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళి 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ స్కానింగ్ చేయించకపోతే దర్శనానికి అలౌ చేయరు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అలౌ చేస్తారు. ఇందులో 12 సంవత్సరాల చిన్నపిల్లలను కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. 2 గంటల తర్వాత అలౌ చేయడం జరగదు కాబట్టి చిన్నపిల్లలు ఉన్న భక్తులు 2 గంటల లోపే ప్లాన్ చేసుకుంటేనే అలౌ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్‌లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం మొదలుపెడతారు. ఆ రోజుకి సంబంధించిన కోటా కంప్లీట్ అయ్యే వరకి. ఉదాహరణకి ఆ రోజుకి సంబంధించిన కోటా 1300 ఉందనుకోండి. 5 గంటల నుంచి మొదలుపెట్టి ఆ కోటా కంప్లీట్ అయిపోయే వరకు ఈ టోకెన్ రూమ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. మీరు రూమ్ తీసుకోవాలంటే కుటుంబంలోని అందరూ నిలవాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి నించుంటే సరిపోతుంది. అదేవిధంగా 21 సంవత్సరాలు దాటి ఉండాలి రూమ్ తీసుకోవాలి అంటే. 21 సంవత్సరాల లోపు వారికి రూమ్ జారీ చేయడం జరగదు. అదేవిధంగా పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ ఇవ్వడం జరగదు. తిరుమల కొండపైన కొండ కింద తిరుపతిలో అయినా సరే. కేవలం 21 సంవత్సరాలు దాటిన వారికి మరియు పెద్దవాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పెళ్లి కాని కపుల్స్‌కు రూమ్ ఇవ్వరు. అదే విధంగా సింగిల్స్ కూడా రూమ్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. రూమ్ కావాలి అంటే కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ క్యారీ చేయవలసి ఉంటుంది. ఫోన్‌లో చూపిస్తే ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ, జిరాక్స్ క్యారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రూమ్ అలాట్ ఎక్కడైందో మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు మరియు వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఇస్తే మీకు రూమ్ అలాట్ చేస్తారు. రూమ్ అలాట్ చేసినప్పటి నుంచి 2 అవర్స్ లోపే మీకు రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు రూమ్ అలాట్‌మెంట్ కోసం ఇచ్చిన ఏదైతే టోకెన్ ఉందో ఆ టోకెన్ పైన ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌కి సంబంధించిన ఏ నెంబర్‌కి సంబంధించిన రూమ్ అలాట్ అవుతుందో మనకక్కడ ఎల్ఈడీ స్క్రీన్ పైన డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే మీకు సంబంధించిన
నెంబర్‌కి సంబంధించిన రూమ్ అలాట్‌మెంట్ అనేది అక్కడ కనిపిస్తే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్‌లో ఉన్న ఏఆర్‌పీ కౌంటర్‌లో అక్కడ ఒక స్కానింగ్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్‌లో మీకు సంబంధించిన టోకెన్‌ని స్కాన్ చేస్తే రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. మీ మొబైల్ ఫోన్‌లో ఫోటో తీసుకొని మీరు రూమ్ అలాట్ ఎక్కడైందో ఆ సత్రం దగ్గరికి వెళ్తే మీకు రూమ్ అలాట్ చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రూమ్స్ అనేవి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. దీనికోసం భక్తులు తెల్లవారుజామున 2, 3 గంటల నుంచే లైన్‌లో వేచి ఉండడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 తర్వాత వెళ్తే రూమ్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఉదయానికి చేరుకుంటే మీకు రూమ్ ఖచ్చితంగా అలాట్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు తిరుమల ప్లాన్ చేసుకోవడం మంచిదని కోరుచున్నాను. ఇక రూమ్ దొరకని వారికి మనకు సిఆర్ఓ ఆఫీస్ మరియు బాలాజీ బస్ స్టాండ్ చుట్టుపక్కలనే మొత్తం పిఏసీ 1, పిఏసీ 2, పిఏసీ 3, పిఏసీ 5 మరియు పద్మనాభ నిలయం. ఇలా విధంగా మొత్తం 4 లాకర్స్ కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్‌తో పాటు వాష్‌రూమ్స్ అందుబాటులో ఉంటాయి. హాల్స్‌లో రెస్ట్ తీసుకోవడానికి, లాకర్స్ లగేజ్ ఉంచుకోవడానికి, అదేవిధంగా ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్‌రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడ ఆధార్ కార్డ్ ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇవి పూర్తిగా ఉచితం ఫ్రీ లాకర్స్ అనేవి. దీనికి సంబంధించిన ఒక పూర్తి వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌లో ఉంచడం జరిగింది. ఆ లింక్ క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యి లేటెస్ట్ అప్డేట్స్‌ను అందులో చేస్తుంటాను. అదేవిధంగా ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేవి ప్రస్తుతం కరెంట్ స్టేటస్ అనేది అందులో ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాట్సాప్ ఛానల్ లింక్ క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మరియు కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాను. ఫాలో అవ్వండి. ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.